గర్భాశయంలో గడ్డలు వస్తూ ఉంటాయి కదా, ఇవి ఏ టైంలో ప్రమాదం? గర్భాశయంలో గడ్డలు సైంటిఫిక్గా చెప్పాలంటే ఫైబ్రాయిడ్స్ కామన్గా వచ్చేది ఫైబ్రాయిడ్స్. ఇంకొకటి ఇందాక చెప్పినట్టు ఎడినోమయోసిస్. ఎడినోమయోసిస్ అనేది అంత కామన్ కాదు, ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. కాకపోతే ఫైబ్రాయిడ్స్ అనేది చాలా కామన్. ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ మధ్యలో ఉన్న ఆడవాళ్ళకి కనుక స్కాన్స్ చేయటం మొదలు పెడితే 30-40% మందికి ఉంటాయి ఈ ఫైబ్రాయిడ్స్ అనేది. అవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఒకరికి ఒక్కొక్కటే ఉంటుంది, ఒక్కొక్కరికి 10 ఉంటాయి, 20 ఉంటాయి అట్లాగా. సో అవి క్యాన్సర్ అవటం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో ఒక 2 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ కనపడంగానే భయపడిపోయి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏమీ డేంజర్ కాదు, అది క్యాన్సర్ కాదు. అట్లా ఒక 20 సంవత్సరాలు మీ బాడీలో ఉన్నా కానీ 99.9% ఏమీ కాదు. ఓకే. సో వెరీ రేర్గా క్యాన్సర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. వాటితో అసోసియేట్ అయ్యి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో అది ఉంది అనుకున్నప్పుడే అది ప్రమాదకరము, అది తీసేయాల్సి వస్తుంది లేదా యూట్రస్ తీసేయాల్సి వస్తుంది. అంతేకాని జస్ట్ ఫైబ్రాయిడ్స్ అని స్కాన్లో తెలవంగానే ఆదుర్దా పడి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.